హాయ్ గాయ్స్, లవ్ యూ శంకర్ అని ఒక మూవీ వచ్చింది భయ్య. ఏప్రిల్ 19th అయితే ఈ మూవీ అయితే థియేటర్లోని రిలీజ్ చేశారు భయ్య. సో మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ అయితే బాగుంది. కంప్లీట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పుడేగా మన ఛానల్ మీ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆల్రైట్, లెట్స్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. 1 hour 58 minutes రన్ టైంతో చాలా నీట్గా ప్రెజెంట్ చేశారు. మైనస్ పాయింట్లల్లా ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అలాగే మ్యూజిక్, ఇవి రెండు అయితే నాకు మైనస్ పాయింట్స్ అనిపించింది. అలాగే కొన్ని సీన్స్ అయితే నాకు అంతగా ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు, కానీ లాస్ట్ 45 minutes అయితే నాకు హైలైట్గా అనిపించింది భయ్య. లాస్ట్ 45 minutes అయితే సూపర్గా అనిపించింది నాకు మూవీ అయితే. టైటిల్లోనే మనకి రివీల్ చేస్తారు భయ్య, ఇది మొత్తం అంతా నా పరమశివుడికి సంబంధించింది. మొత్తం షూటింగ్ అంతా స్టార్టింగ్ ఒక పావు గంట సేపు అయితే ఈ 1 hour 58 minutesలోని స్టార్టింగ్ ఒక 15 minutes అయితే లండన్లో షూటింగ్ చేశారు భయ్య. మిగతాది 16 minutes నుంచి లాస్ట్ ఎండింగ్ క్లైమాక్స్ దాకా మొత్తం షూటింగ్ అంతానైతే కాశీలోనే జరిగింది భయ్య. ఇదంతా షూటింగ్ అంతా అయితే కాశీలోనే. ఇంకా సింగిల్ లైన్లో స్టోరీ విషయానికి వస్తే, ఒక చిన్న పిల్లవాడికి లండన్లోని యాక్సిడెంట్ అయితే అవుతుంది. యాక్సిడెంట్ అవ్వడం వల్ల తన పూర్వజన్మ అంటే గడిచిపోయిన ఒక జన్మ అయితే తనకైతే గుర్తు వస్తుంది. ఇంతకీ ఆ జన్మలోని తను ఏం చేసేవాడు, అసలు తను ఎక్కడ ఉండేవాడు, అసలు ఇంతకీ ఎలా చనిపోయాడు, అసలు ఇప్పుడే తనకి ఎందుకు ఆ గతం అనేది గుర్తు వస్తుంది పూర్వజన్మ అంతన, అదంతా మీకు తెలియాలంటే ఈ మూవీ అయితే 100% మీరు చూడాల్సిందే. ఇది పరమశివుడి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికైతే 100% ఈ మూవీ అయితే నచ్చుతుంది. ఇట్స్ ఏ రివెంజ్ డ్రామా మూవీ. రివెంజ్ అనేది ఆ చిన్న పిల్లవాడు ఎలా తీసుకున్నాడో అనేదే మిగతా స్టోరీ. ఇంకా లాస్ట్ 45 minutesలోకి వస్తే మాత్రం ఈ 45 నిమిషాలు, లాస్ట్ 45 నిమిషాలని డైరెక్ట్గా ఆ పరమశివుడు అయితే వస్తారు. ఆ చిన్నపిల్లడితోనైతే తోడుగా ఉంటాడు. లాస్ట్ ఆ 45 నిమిషాలను తనతో ఉండి మొత్తం అంటే, అలాగే ఇది చిన్నపిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. లాస్ట్ ఆ 45 నిమిషాలు కూడా కొంచెం మీరు కార్టూన్ నెట్వర్క్ చూసినట్టు అనిపిస్తుంది. అంటే ఆ సాంగ్స్ కానీ వాళ్ళిద్దరు అంటే పరమశివుడు అలాగే ఆ చిన్నపిల్లడు ఆడుకునే ఆ సాంగ్ ఇది పాడుకునేది మొత్తం అదంతా మీకు కార్టూన్ నెట్వర్క్ చూసిన ఒక ఫీలింగ్ అయితే వస్తుంది లాస్ట్ 45 minutes. ఇంకా సాంగ్స్ విషయానికి వస్తే, సాంగ్స్ నాకు పెద్దగా ఏం అసలు ఆకట్టుకోలేదు అసలు. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒకటి నాకు చాలా మట్టు డిసప్పాయింట్ చేస్తారు. బాగుందా అంటే బాగుంది అని, అంటే మరీ ఎంత హై లెవెల్లో ఆలోచించుకున్నానా ఓకే. డైరెక్టర్ అండ్ రైటర్ బై రాజువేస్, అంటే డైరెక్టర్ గారు ఏదో థాట్ ఆలోచించారు తీశారు అనేది మాత్రమే తెలుస్తుంది తప్పించి ఏమనిపించలేదు. కానీ బుక్ మై షోలో రేటింగ్ చూసి అయితే మోసపోయి నేనైతే వెళ్ళాను. సో పర్వాలేదు అని అనిపించింది తప్పించి మరీ అంత హై ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి. సో ఆ చిన్నపిల్లవాడు అక్కడి నుంచి అయితే కాశీకి అయితే వస్తాడు. వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అనేదే మిగతా కాన్సెప్ట్. అంటే చాలామంది ఇప్పుడు మన ఇంటికి కూడా చాలామంది వస్తారు, ఒరే నేను పూర్వ జన్మలేంచి మీ తమ్ముండ్రా మీ అన్నేంద్రా అది ఇది అన్నాడు అనుకో, ఎవడ నమ్ముతాడా? సో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా సేమ్ టాపిక్ అయితే అదే డిస్కషన్ అవుతుంది. దాని తర్వాత నమ్ముతారు. వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాడు, ఒరే నువ్వు చూస్తే ఎంత ఉన్నావురా, మేము చూస్తే ముసలిం అయిపోయాము, అసలు నువ్వెవడవరా మా దగ్గరికి వచ్చి ఎంత కరెక్ట్గా చెప్తున్నావు అని చాలామంది అయితే అనుకోవచ్చు. సో సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా అయితే మనకైతే యూజ్ చేయడం జరిగింది. అలాగే కొన్ని సీన్స్ ఉంటాయి, ఆ సీన్స్ అయితే మనకి ముందు జరిగినట్టు అనిపించింది. అంటే వేరే సినిమాలోనే ఆల్రెడీ ఈ సీన్స్ జరిగిపోయాయి. అలాగే కొన్ని సీన్స్ అని మనమే ఊహించవచ్చు, దీని తర్వాత ఇలా జరుగుతుంది, దీని తర్వాత అలా జరుగుతుంది అనేది కొన్ని సీన్స్ అయితే మనకి అర్థమైపోద్ది. పర్వాలేదు, మొత్తం అంతా ఏదో చాలా మట్టుగా అయితే డిసప్పాయింట్గా అనిపించింది. తీశారు అంతే, అంటే వన్ టైం వాచ్ అనుకోండి. పోనీ ఏదో కంప్లీట్గా తీశారు పర్వాలేదని, దానికి చిన్న గాడ్ని అయితే యాడ్ చేస్తారు, మొత్తం డీమున్ అయితే మొత్తం అంతా కంప్లీట్గా. అలాగే మీరు గోపాల్ మూవీ చూసుంటే అందులో ఎలాగైతే దొంగబాబు ఉంటాడో, సో ఇక్కడ కూడా సేమ్ లైక్ కాన్సెప్ట్ అయితే మీకు అలాగే యూజ్ చేశారు. అలాగే మీకు గోపాల్ మూవీ చూసిన ఫీలింగ్ కూడా అయితే కలుగుతుంది.
గోపల మూవీ చూసిన ఫీలింగ్ కూడా అయితే మీకు వస్తుంది. ఏదో అంటే ఇందులోని ఒక క్యారెక్టర్ అని చెప్పాను కదా, చిన్నపిల్లడి క్యారెక్టర్ పేరైతే అందులోనైతే శివాన్స్. తనకి గతం అంటే అయితే గుర్తు వస్తుంది. సో వాళ్ళ పేరెంట్స్ అక్కడి నుంచి అయితే తనని కాశీకి అయితే తీసుకొని వస్తారు. అక్కడ తన ఫ్లాష్ బ్యాక్ అంటే అయితే కొంచెం అలాగలాగా గుర్తు రావడం అయితే జరుగుతుంది. మొత్తం అంటే ఇంకా కాశీ షూటింగ్ మొత్తం అంతా. కానీ ఆ కాశీ అందాన్ని అన్నిటిని అయితే చాలా చక్కగా అయితే చూపించారు. కానీ డైరెక్టర్ చాలా మట్టుగా అయితే డిసప్పాయింట్ చేస్తారు. ఈ రాజీవ్ ఎస్ కోసం చెప్పాలంటే వీళ్ళందరూ మొత్తం ఇందులో వర్క్ చేసిన ప్రతి ఒక్కడు బాలీవుడ్ యాక్టర్సే. అలాగే అభిమన్యు సింగ్, తన పేరు మీకు గుర్తే ఉండొచ్చు. సో తనే ఇక్కడైతే విలను. ఆ దొంగబాబు అన్నాను కదా, తనే ఆ విలన్ అయితే. సో తనకి ఆ గతంలో వచ్చిన ఫ్లాష్ బ్యాక్ హీరోకి ఏం సంబంధం, అసలు ఎందుకు తనే ప్రతిసారి ఈ చిన్నపిల్లడి కళ్ళకి అసలు ఎందుకు వస్తున్నాడు, ఇది అంతా మీకు తెలియాలంటే స్టార్టింగ్ నుంచి మీరు చూడాల్సిందే. నేనైతే స్టార్టింగ్ చూసినప్పటికి ఏదో గట్టిగా ఎలివేషన్స్ పెడతాడు కదా అని ఒక రేంజ్లోని ఊహించుకొని అయితే స్టార్ట్ చేశాను మూవీ అనేది. సో థియేటర్లో అయితే స్టార్ట్ చేశాడు. అలాగే ఇందులోని ఒక పాయింట్ అయితే చాలా బాగా యూజ్ చేశారు. ఏంటంటారా, కాశీలోని అణువులో నుంచి మన శివుడైతే ఉంటారు అని అన్నారు. అంటే తలుచుకుని వెంటనే నేనైతే ప్రత్యక్షం అవుతాను, ప్రతి ఒక్కరిలోనైతే పరమశివుడు అనేది ఉంటారు అని అయితే ఒక పాయింట్ అయితే చెప్పారు. సో అలాగనుకున్నట్టే లాస్ట్ ఆ 45 మినిట్స్ అయితే ఆ పరమశివుడే డైరెక్ట్గా ఆ చిన్నపిల్లడి దగ్గరికి అయితే వస్తారు. బాగుంటుంది. ఎప్పుడైతే వీళ్ళు కాశీకి వస్తారో, కాశీకి వచ్చిన కాడి నుంచి అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సో ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ బాగుందా అంటే ఫస్ట్ హాఫ్ బాగాలేదు, సెకండ్ హాఫ్ కూడా అంతగా ఏం అనిపించలేదు. జస్ట్ వన్ టైం వాచ్ అనుకొని అయితే చూసిడమే. మేబీ ఈ పాటకైతే థియేటర్స్లో అయితే ఈ మూవీ తీస్తుండొచ్చు. నేనైతే ఎస్టర్డే వెళ్ళాను ఈ మూవీకి అయితే. సో ఇవాళ నుంచి అయితే ఉండకపోవచ్చు. ఒకవేళ ఉండకపోతే లేదు, ఓటీటీలను ఎలాగైతే వస్తుంది. సో ఓటీటీలు అయితే ట్రై చేయండి. అంతేగాని ఈ మూవీకి థియేటర్కి వెళ్ళి ఖర్చు పెట్టినంతైతే ఏం అనిపించలేదు. ఈ మూవీకి నా ఒక్క రేటింగ్ 5కి 2.25 ఆనియన్స్ అయితే ఇస్తాను. మీరు ఎంత ఇస్తారో కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. ఒకవేళ మూవీ చూసేసిన వాళ్ళు ఫాలో ఫర్ మోర్ వీడియో.